మాజీ మంత్రి కొడాలి నానికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కాలి వద్ద ఉండిపోతానని, బూట్లు తుడుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని కూడా కామెంట్స్ చేశారు. అయితే కూటమి అంతులేని మెజార్టీతో గెలవడంతో నాని టార్గెట్ అయ్యారు. తెలుగు యువ నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు. కోడిగుడ్లతో సైతం దాడి చేశారు. రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తున్నామని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లను ఎప్పుడు తుడుస్తావంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు కొడాలి నానిపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు కొడాలి నాని. చంద్రబాబుతో పాటు లోకేష్ను కూడా టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్పై సైతం విరుచుకుపడేవారు. నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. చివరకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను వదలలేదు. మెగాస్టార్ చిరంజీవిపై సైతం హాట్ కామెంట్స్ చేశారు నాని. అయితే ఇదంతా విజయగర్వంతో చేయగలిగారు నాని. కానీ ఈసారి గుడివాడ ప్రజలు తిరస్కరించారు. దారుణంగా ఓడిపోయారు. అయితే తన అనుచిత ప్రవర్తనతో అందరికీ టార్గెట్ అయ్యారు కొడాలి నాని. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నానిపై ఫోకస్ పెట్టుకుంది. కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66 ఎకరాల స్థలాన్ని తిరిగి యజమానులకు అప్పగించారు. నాని మాటలను నమ్మి వాలంటీర్ పోస్టులకు రాజీనామా చేశామని కొందరు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో టిట్కో ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. దానికి గాను ప్రజలను సమీకరించారు. ప్రజలకు నిమ్మరసం ఇచ్చేందుకు 28 లక్షల రూపాయల ఖర్చుగా చూపారు. ఇదే విషయాన్ని బయటపెట్టారు మంత్రి లోకేష్. గుడివాడలో గడ్డం గ్యాంగ్ దారుణాలు ఇవి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు లోకేష్. అయితే తాజాగా కొడాలి నానిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు కొడాలి నానిపై. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో ప్రయత్నించిన విషయాన్ని ప్రభాకర్ గుర్తు చేశారు. కొడాలి నాని అనుచరులు తమ గోడౌన్లలో ఉన్న లిక్కర్ కేసులను పగలగొట్టి తగలబెట్టారని ప్రభాకర్ చెప్పారు. అప్పుడు తన తల్లి మనస్తాపంతో మంచం పట్టి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు వాసుదేవరెడ్డి, కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసులు నమోదు కావడం విశేషం. సో మొత్తం మీద కొడాలి నానిపై ఉచ్చు బిగుసుకుంటున్నట్టు మనకి అర్థమవుతోంది. సో రాజకీయాల్లో ఓటమి శాశ్వతం కాదు, అలాగే గెలుపు శాశ్వతం కాదు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.